మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మనం ఇప్పుడు మే 3వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. అయితే గత వారంలాగే ట్రాన్సిట్ అంతగా ఉంది. సో నో చేంజెస్ ఇన్ దిస్ వీక్ ట్రాన్సిట్లో. సో మెయిన్గా మేషరాశిలో మరి ఉచ్చస్థితిలో రవి ఉన్నారు, అలాగే బుధుడు కూడా ఉన్నారు. ఇక వృషభ రాశిలో స్వక్షేత్రంలో శుక్రుడు ఉన్నారు. మిథున రాశిలో గురువు గారి యొక్క సంచారం కంటిన్యూ అవుతుంది. సింహంలో కేతు ఉన్నారు. అలాగే రాహు కుంభరాశిలోను, మేన రాశిలో కుజ శనుల యొక్క యుతి అయితే జరుగుతుంది. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం కూడా ఈ వారం మనం చూసినట్టే కనుక వృశ్చికం, ధనస్సు, మకరం రాశుల మీదుగా చంద్రుని యొక్క ట్రాన్సిట్ కూడా ఈ వారం మనకి కనిపిస్తూ ఉంది. ఈ విధమైన గ్రహస్థితులు, చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉండబోతున్నాయి మనం చూద్దాం ఇప్పుడు. సో ఇక మేన రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శుక్రుడు, షష్టమంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ రాశికి సంబంధించి మనం మెయిన్గా చూస్తాం, ద్వితీయంలో బుధుడి యొక్క సంచారం, బుధుడు జనరల్గా ద్వితీయంలో యోగిస్తారు. యాక్చువల్గా ఏంటంటే మనీ నెగోషియేషన్ అండ్ ఫైనాన్షియల్ డీలింగ్స్కి సంబంధించిన విషయాల్లో రవి లాంటి ఒక డ్రై ప్లానెట్ చాలా వరకు కూడా ఇక్కడ కొంచెం ఫైనాన్షియల్ డ్రైనెస్ని, అనుకోని ఖర్చుల్ని, అలాగే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో సమ్ అన్స్మూతబుల్ సిచ్యువేషన్స్ని తీసుకొస్తున్నప్పటికీ ఇలాంటి వాటిని కొంచెం కవర్ చేయడానికి న్యూట్రల్గా బుధుడు మళ్ళీ ఆ మనీ నెగోషియేషన్కి సంబంధించి సపోర్ట్ చేస్తున్నారు. తృతీయంలో శుక్రుడు ఓన్ హౌస్, చాలా లాంగ్ రన్ తర్వాత ఓన్ హౌస్లోకి వచ్చి ఉన్నారు తృతీయ స్థానంలోకి. సో సర్వెంట్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, మీ కొలీగ్స్, వీళ్ళందరి యొక్క అట్మాస్ఫియర్ డెఫినెట్లీ వెరీ పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్తో మీరు ఉండటానికి కమ్యూనికేషన్ వైజ్ కూడా శుక్రుడి యొక్క సంచారం చాలా అనుకూలిస్తుంది. కాబట్టి తృతీయ స్థానం శుక్రుడి యొక్క సంచారం అయితే షార్ట్ జర్నీస్ విషయంలో కూడా చాలా అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే షష్టమంలో కేతు మనం చెప్తున్నాం లాంగ్ రన్గా యోగిస్తున్న ప్లానెట్. అంటే రాహుకేతువులు యోగించేది 3 స్థానాలు ఎక్కువగా. సో అలాంటి స్థానం ఒకటి 6th హౌస్లో. మనిషి అనేవాడు కోరుకోని హౌస్. ఎవడు లిటిగేషన్స్ కావాలని కోరుకుంటాడు, ఎవడు కన్ఫ్లిక్ట్లు కావాలని కోరుకుంటాడు, ఎవడు నాకు డిస్టర్బెన్సెస్ కావాలని కోరుకుంటాడు. సో వాటి కేతు ఈజ్ ఏ హెడ్లెస్ బాడీ. సో కాబట్టి ఎప్పుడైతే కేతు డిటాచ్మెంట్ ప్లానెట్ అక్కడ ఉన్నాడో యూ లివ్ సో మచ్ ఆఫ్ యువర్ లిటిగేషన్స్ అండ్ కన్ఫ్లిక్ట్స్ అన్ని దూరం పెట్టేస్తూ ఉంటారు. అలాగే 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రబలం రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే దశమ లాభస్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉండడం, మంగళ, బుధ, గురువారాలు, శుక్ర, శనివారాలు 5 రోజులు కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు ఈ రాశి వాళ్ళకి ఏర్పడుతూ ఉంటాం. దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క ఇక్కడ 9th హౌస్ నుంచి చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా 9th హౌస్ అది చంద్రుడి యొక్క నీచ స్థానం. మళ్ళీ ఇక్కడ ఏంటంటే 3, 4 తారీఖుల్లో అంత అనుకూలమైన ఫలితాలు. జనరల్గా ఏంటంటే అది సో 9th హౌస్ అది చంద్రుడి నీచ స్థానం అవటం, ఆ రాశి అధిపతి కుజుడు రాశిలో ఉండటం కావచ్చు. 9th హౌస్ రిలేటెడ్గా ఇక్కడ జనరల్గా ఏంటంటే మీరు పెట్టే ఎఫర్ట్స్ అండ్ లైఫ్ గ్రోత్ మ్యాటర్స్ అండ్ చాలా వరకు కూడా దీనికి సంబంధించిన విషయాల్లో మనీ అప్లిఫ్టింగ్ ఆర్ గ్రోత్కి సంబంధించిన మ్యాటర్స్ అంత అనుకూలతలు కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పాలి. ప్రమోషన్స్ ఆర్ ట్రాన్స్ఫర్స్ అండ్ ఏదైనా సరే. మంగళ, బుధ, గురువారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 10th చంద్రుడు బాగా యోగిస్తారు. అలాగే ఆ రాశ్యాధిపతి గురుడి యొక్క ఆస్పెక్ట్ కూడా 10th హౌస్ మీద ఉంది. సో కాబట్టి ఇక్కడ అర్ధాష్టమ గురుదోషం కొంచెం కనిపిస్తున్నప్పటికీ, కొంచెం ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఎదురవుతున్నప్పటికీ కూడా మంగళ, బుధ, గురువారాల్లో సో జూపిటర్ యొక్క 4th హౌస్ ట్రాన్సిట్ అనేది కొంత ఉద్యోగం చేస్తూ ఉంటారు, కానీ ఎక్కడో మానసికంగా అన్స్టేబులైజేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ ఒత్తిడి మధ్య మంగళ, బుధ, గురువారాలు నడుస్తూ ఉంటుంది. శుక్ర, శనివారాల్లో ఏంటంటే జనరల్ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. లాభంలో చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశి అధిపతి శని వెళ్ళి అక్కడ రాశిలో ఉన్నారు. అంటే వారం ప్రారంభంలో ఉంది చంద్రుడు కుజుడి ఇంట్లో, వారాంతంలో ఉంది చంద్రుడు శని ఇంట్లో. సో కాబట్టి ఏదేమైనా సరే ఈ వారం కుజశంలో యోగితుంది రాశిలో.
సో కుజశనులు ఇద్దరు కూడా మోస్ట్ ఎనిమిక్ ప్లానెట్స్. సో వారం ప్రారంభం వారాంతం ఈ రెండు కూడా మోస్ట్ కుజుడిచ్చే షార్ట్ టెంపరు, శనిచ్చే రిస్ట్రిక్షను అండ్ లో కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఈ రెండింటి మధ్య ఒక యుద్ధం మన మైండ్లో జరుగుతూ ఉంటుంది. సో డోంట్ బీ అగ్రెసివ్ ఆర్ ఫ్రస్ట్రేట్. పేషెన్సీగా ఉండడానికి, సహనంగా ఉండడానికి ఎక్కువ ట్రై చేయాలి. కుజశనుల యొక్క ఈ షార్ట్ టెంపర్ అనవసరంగా బీపీలు తెప్పిస్తాయి, లేనిపోయిన రోగాలు కూడా తెప్పిస్తుంటాయి. ఎందుకంటే ఏం జనరల్గా మరి రాశిలో 30 ఏళ్ల తర్వాత వస్తాడు శని, అలాగే కుజుడు కూడా అక్కడ శనితో కలిసి ఉంటాం ఈ కుజశనుల యొక్క యుతి వల్ల. సో ఏదైనా సరే ఓహో ఇలా జరుగుతుందా అంటే డోంట్ బీ టెంపర్డ్. జరుగుతున్న సిచ్యువేషన్ని మనం ఓకే సొల్యూషన్ ఎత్తుక్కోవాలి. కోపం వల్ల ఏముంటుంది, కోపం వల్ల ఏముంటుంది, సొల్యూషన్ ఎత్తుక్కుంటే దానికి సంబంధించి మనకి కోపం వల్ల అనవసరంగా మనకి బాడీలో బ్లడ్ ఉడికిపోతూ ఉంటుంది, దానికి మళ్ళీ అనవసరంగా బీపీలు రేజ్ అయిపోతుంటాయి. సొల్యూషన్ ఎత్తుక్కుని కొంచెం కామ్ డౌన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తే మీ మెంటల్ పీస్ కూడా బాగుంటుంది జనరల్గా. కాబట్టి ఈ వారం మనం చూసినట్టయితే కనుక కుజశనుల యొక్క రాశి సంచారం ఎక్కువగా డిస్టర్బ్ చేస్తూ ఉంది. సో కాబట్టి ఈ కుజుడికి శనికి తప్పకుండా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన, నీలాంజన సమాభాసం, ధరణీగర్భ సంభూతం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయటం, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవటం, ఇలా చేసుకుంటూ వెళ్తే ఈ షార్ట్ టెంపర్డ్ సిచ్యువేషన్స్ని కొంచెం మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారు. సో మొత్తంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.